ఇప్పుడు సినిమాల్లో పాటలు ఉంటాయి, డ్యూయెట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. అవన్నీ బయట జీవితాల్లో ఉండవు కదా! సో, సినిమా అనేది కల్పనే. మేము కాదంటలేదు దానిలో. ఆ కల్పనలో కూడా మినిమమ్ కన్విన్స్ చేయాలి. కొద్దిపాటి లాజిక్ అయినా ఉండాలి. మినిమమ్ లాజిక్ కూడా లేదు ఆ సినిమాలో. ఆయన డైలాగే ఈ ఈ చిన్న విషయం మర్చిపోతే ఎలా అంటాడాయన. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని కోట శ్రీనివాసరావుని ప్రకాష్ రాజుతో అడిగిస్తాడు. ఇదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. రెండోది ఈ సినిమాకి సంబంధించి ఎవరు కోపం వ్యక్తం చేసినా మహేష్ బాబు బాగా పెర్ఫామ్ చేశాడు, బిలీఫ్ చేశాడు ఆ క్యారెక్టర్ని, నమ్మాడు, నమ్మి చేశాడు. ఆ నమ్మకం కనిపిస్తుంది తెర మీద. అతనే కాదు, అందరూ నమ్మి చేశారు ఆ ప్రాజెక్టుకి. కాకపోతే ఈ ప్రాజెక్టుని భుజాన వేసుకుని నడిపించినటువంటి గురూజీలోనే తప్పు ఉంది. గురూజీ రాంగ్ ట్రాక్లో వెళ్ళాడు. గురూజీకి ప్రేక్షకులంటే గౌరవం లేదు, గురూజీకి ఎవరన్నా గౌరవం లేదు. రెండోది ఇంకొక కాంట్రడక్షన్ ఉంది ఈ సినిమాలో. కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీ ఏమిటంటే ఈ సినిమాలో వాంటెడ్గానే విలన్స్కి ఆయన మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టాడు. జగపతి బాబు క్యారెక్టర్కి మార్క్స్ అని, సునీల్ వేసిన క్యారెక్టర్కి లెనిన్ అని పెట్టి, అది వాంటెడ్గానే పెట్టాడు. ఇతను కావాలనే చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఇతను లెఫ్ట్ వ్యతిరేకి, రైటిస్టు. ఆ రైటిజం అనేది తను ప్రతి సినిమాలోనూ చాలా బలంగా చెప్తాడు, ఈ సాంప్రదాయవాదాన్ని. అందుకనే అతను ఈ సినిమాలో వివాహేతర సంబంధం గురించి నెగిటివ్గా మాట్లాడతాడు. పాజిటివ్గా మాట్లాడాల్సిన విషయం నెగిటివ్గా మాట్లాడతాడు. అదొక దుర్మార్గం. అసలు ఆ పాయింట్ కన్విన్సింగ్గా కనిపించకపోవడానికి అదే కారణం. ఆ కథ కన్విన్సింగ్గా కనిపించకపోవడానికి లోపం అక్కడే ఉంది. అలా తన క్యారెక్టర్ల మీద కూడా గౌరవం లేదు, అతను ప్రేక్షకుల మీద గౌరవం లేదు. ఓకే, కనీసం తన సినిమాలో తను అనుకున్న పాత్రల మీద కూడా గౌరవం లేదు అతనికి, కనీస గౌరవం లేదు. మహిళా పాత్రల మీద గౌరవం లేదు, మహిళల పట్ల గౌరవం లేదు అతనికి. ఇన్ని ఇబ్బందులు ఈ సినిమాలో పెట్టుకుని వాళ్ళెవరో రివ్యూ తప్పు రాశారు, లేకపోతే ఇంకెవరో, మీరు ఇంకో రివ్యూ రాయించండి. అలా జరిగింది గతంలో. ఒక సినిమాకి ఒక రివ్యూ వచ్చేస్తే ఒక పత్రికలో, ఆంధ్రపత్రికలో అప్పుచేసి పప్పుకూడు అనే సినిమా మీద ఒక రివ్యూ రాశాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయనకి ఆ సినిమాలో కొన్ని అంశాలు నచ్చలేదు, రాశాడు. అలా రాయటం ఆ సినిమా ప్రొడ్యూసర్ చక్రపాణి గారికి నచ్చలేదు. ఆయన రైటరే. ఆయన వెంటనే కొడవటిగంటి కుటుంబరావు గారితో రివ్యూ రాయించి అదే ఆంధ్రపత్రికలో వేయించాడు. ఆంధ్రపత్రిక వాళ్ళతో మాట్లాడాడు, ఏంటి నెగిటివ్గా రాశారు మా సినిమా మీద అంటే, మీరు పాజిటివ్ రివ్యూ రాసి పంపించండి, అది కూడా వేద్దాం అన్నారు. రాసి పంపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో కూడా వాళ్ళే రివ్యూ రాయించారు. విజయ బ్యానర్ నుంచి నడిచింది అది. సో మీరు ఇంకొక రివ్యూ రాసి ప్రచారం చేయండి. లేదు, మీరు అసలు ఒక చట్టం తీసుకురండి, ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసి చూసిన సినిమా గురించి ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉండేటట్టయితే సినిమా చూడండి, లేదంటే కనుక అసలు సినిమాలు చూడొద్దు. మీరు సినిమాలు తీయకండి, మానేసి వెళ్ళిపోండి. ఎవడు పాకులాడట్లేదు కదా, మీ దగ్గరికి వచ్చి బతిమాలట్లేదుగా ప్రేక్షకులు. వంశీ గారు కొంచెం ఒక సినిమా తీయండి ప్లీజ్ అని ఎవడు బతిమాలట్లేదుగా మీ ఇంటికి వచ్చి. మీరు మీ మీద వ్యక్తిగత కక్షలేం లేవుగా ఎవరికి. మీరు కన్విన్సింగ్గా సినిమా తీస్తే బాగుందని దండం పెడతారుగా, ఇంతకుముందు పెట్టారుగా. మీరు చెత్త తీస్తే చెత్త అంటారు, మీరు మంచి సరుకు అమ్మితే కొనుక్కుని తింటారు. మీరేమో సరైనటువంటి వంటకం వండకుండా ఉడకని కూరలు పట్టుకొచ్చి మార్కెట్లో పెట్టి మీరు తినండి అంటే ఎట్లా తింటారు జనాలు? పైగా తినలేదని జనం మీద కోప్పడితే ఎలాగా? ఈ వంట బాగాలేదన్నోడి మీద కేసులు పెడతారంటే ఎలాగా? ఒక రకమైనటువంటి డబ్బు మదం కూడా కనిపిస్తుంది ఈ రకమైనటువంటి ఈ పోకడలు. పెట్టమనండి కేసులు, ఎంతమంది మీద పెడతారో ఒకసారి అందరూ కలిసి కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అవుతాడు. ఇది గురూజీ వెనకాలుండి నడిపిస్తున్న డ్రామా అని కూడా అనుకోవచ్చు. గురూజీ వెనకాలుండే ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కొంచెం వాంటెడ్గానే మన సినిమాని బ్యాడ్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి మోటివేషన్ వాళ్ళకి ఇస్తున్నాడు ప్రొడ్యూసర్లకి.
వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆయన పర్మనెంట్ బ్యానర్ అది, ఆయన మిత్రులే వాళ్ళు, ఆయన మార్గదర్శనంలో అడుగులు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా. ఆ విషయం వంశీ తీసేటువంటి ప్రతి సినిమాకి ఈ కథను యాక్సెప్ట్ చేసినటువంటి గురువుగారికి స్వాగతం, లేకపోతే గురువుగారికి ధన్యవాదాలు, ఈ స్లైడ్ ఒకటి పడుతుంది. కాబట్టి ఆయన వంశీగా అనే క్యారెక్టరు గురూజీ శిష్యరికంలో ఉన్నాడు. అది ప్రమాదం. అక్కడ నుంచి మొదలైంది ప్రమాదం. రాధాకృష్ణ అనే ఆయన ప్రొడ్యూసర్. అసలు యాక్చువల్గా అతనితో బంధుత్వం ఉంది. ఈ బంధుత్వంతో అతను ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయిపోయి తన పద్ధతిలో తాను రెచ్చిపోతున్నాడు. దిల్ రాజు గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అన్నమాట ఏంటి, కలెక్షన్స్ బాగానే ఉన్నాయి అంటే మార్కెట్కి ఒక హోప్ ఇవ్వాలనుకున్నాడు, మాట్లాడాడు. బలంగా కూర్చోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నైట్ షో దగ్గర నుంచి నెగిటివ్ మొదలైంది, మార్నింగ్కి సెటిల్ అయింది అన్నాడు. ఉదయం వచ్చిన వాళ్ళు ఎవరు? ₹1000 పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కాదు. నైట్ వచ్చిన వాళ్ళు ₹1000 పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు హర్ట్ అయ్యారు. మార్నింగ్ రివ్యూస్ కూడా పెద్ద పాజిటివ్గా లేవు నిజానికి. మార్నింగ్ పబ్లిక్ ఒపీనియన్ కూడా నెగిటివ్గానే ఉంది. కాకపోతే దీనంత హర్టింగ్గా లేదు, అంతవరకే. ప్రాజెక్ట్ బాగాలేదు అనే మాట సర్వవ్యాపితం. కాకపోతే దానికి వచ్చిన డబ్బులు మహేష్ బాబు ఇమేజ్ వలన వచ్చినాయి, దాన్ని అడ్మిట్ చేయాలి. మహేష్ బాబు కొత్తగా కనిపించాడు, తను కొంత రన్ చేశాడు షోని. అందుకని ఈ ప్రాజెక్టు క్రైసిస్కి, అలాగే ఈ ప్రాజెక్టు జనాదరణ పొందకపోవటానికి, ఇప్పుడు ఈ పోలీస్ కేసులకి, వీళ్ళు సైబర్ క్రైమ్ చుట్టూ తిరిగి బుక్ మై షో మీద కేసులు పెట్టించి ఈ చేస్తున్న గోలకి, ఈ మొత్తానికి వెనకాల నుండి నడిపిస్తున్నవాడు గురూజీ. కాబట్టి గురూజీ, నువ్వు కొంచెం ఈ గోల ఆపి ఏం చెప్తున్నాను, ముందు ప్రేక్షకుల్ని గౌరవించడం నేర్చుకో. ప్రేక్షకుల్ని గౌరవించు, నీ పాత్రల్ని గౌరవించు. గౌరవిస్తే గౌరవప్రదమైన సినిమాలు తీయగలుగుతావు. అశ్లీలం ఉండదు నా సినిమాలో, ఆయన సినిమాలో అశ్లీలం ఉండదు మరొకటి అనే పద్ధతిలో ఇంకొక సెక్షన్ దాడి మొదలుపెట్టింది. ఈ సినిమాని విమర్శిస్తున్న వాళ్ళ మీదకి ఇంకొక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ని తోలారు వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఆ దాడులు మొదలుపెట్టేశారు రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో. ఆ దాడి చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలం లేదు, అది లేదు, ఇది లేదు అని మాట్లాడుతున్నారు. అది కూడా ఉంది. అసలు కుర్చీ మడత పెడితే తీసుకున్న దగ్గరే నువ్వు ఏ స్థాయికి పతనం అవుతున్నావో ప్రపంచం మాట్లాడింది. కాబట్టి మేమేదో పవిత్రులం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము తీసింది చూడాలా అన్న పద్ధతిలో మీరు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తానంటే, అందుకోసం దళాలు పెట్టుకుని బెదిరిస్తారంటే ఇక్కడ భయపడటానికి ఎవడూ సిద్ధంగా లేడు. అందుకని దయచేసి ప్రేక్షకుల్ని గౌరవించండి గురూజీ. అలాగే ఆ వంశీ అనేటువంటి నిర్మాత కొంచెం ప్రేక్షకుల్ని గౌరవిస్తే మంచి సినిమాలు తీయగలుగుతారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్న క్యారెక్టర్ల మీద కూడా కనీసపు గౌరవం లేదు వాళ్ళకి. ఇది ఇంకా ప్రమాదం. ఆ ప్రమాదంలో కూరుకుపోయి ఉన్నారు వాళ్ళిద్దరూ. కాబట్టి ఇప్పట్లో బయటపడతారని నేనైతే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.